సుందరకాండ. ఆశ్చర్యం. క్రుద్ధః పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధః పరుషయా వాచ నరః సాధూనధిక్షిపేత్. లంక ముట్టించి హనుమంతుడు సముద్ర తీరం చేరి నీటిలో తోక తడుపుకుంటూ మంటలలో మాడే లంకా నగరాన్ని చూస్తున్నాడు. ఒక వంక భయం, మరొక వంక అసహ్యం కలిగాయి. ఈ అకార్యం ఎందుకు చేశాను? ఆగ్రహం కలిగితే దానిని వివేకంతో అణిచిపెట్టాలి గాని ఇంత అఘాయిత్యం చేయడమా? కోపాన్ని నిగ్రహించుకోగలవారే ధీమంతులు. కోపంలో చేయని పాపం ఉండదు. గురుహత్య, సజ్జన హింస వంటి పనులు కోపిష్టి అనాయాసంగా సాగిస్తాడు. ఎవరితో ఏం మాట్లాడాలో కూడా వాడికి తెలియదు. అందుచేతనే పాము కుబుసం విడిచేటట్లు ధీమంతులు క్రోధాన్ని విసర్జించాలి. దుర్బుద్ధుడనై లజ్జావిహీనతతో ఈ దహనకాండ సాగించాను. సీతాదేవి ఏమవుతుందో అనే ఆలోచనే లేదు నాకు. ఇప్పుడింక ఏం చెయ్యను స్వామి? ద్రోహం జరిగిపోయింది. ఈ లంకా దహనంతో సీతాదేవి కూడా తగులబడి ఉంటే ఏం కావాలి? నా సర్వ ప్రయత్నం వ్యర్థం. రావణుడి మీద ఆగ్రహంతో సర్వనాశనం చేసుకున్నాను. ఇప్పుడింక నేను అగ్నిగుండంలో దూకాలి. మహాసాగర బడబాగ్నికి ఆహుతి కావాలి, లేదా సముద్రంలో తిమింగలాలకు ఆహారం అవుతాను. సుగ్రీవుని సముఖానికి ఎలా వెళ్ళగలను? రామ లక్ష్మణులను చూడగలనా ఈ దశలో? ఈ లంకా దహనంతో ముల్లోకాలు కపి ప్రకృతిని పరిహసించి తీరతాయి. రాజసంతో ఎంత దారుణానికి ఒడిగట్టాను. సీత మరణించిందని వినగానే రామలక్ష్మణులు ప్రాణం విడిచిపెడతారు. అది చూచిన సుగ్రీవుడు బంధుకోటితో ప్రాణత్యాగం చేస్తాడు. అయోధ్యలో భరత శత్రుఘ్నులు మాత్రం జీవిస్తారా? కోపం కారణంగా ఇంత పని చేసిన అదృష్టహీనుణ్ణి అని చింతించే హనుమంతునికి కొన్ని శుభశకునాలు గోచరించగా, మాంగళ్య దేవత అయిన సీతను అగ్ని దహించదు. ఆవిడే అగ్ని రూపిణి. అగ్నిని అగ్ని బాధిస్తుందా? రాముని భార్యను, పతివ్రత శిరోమణిని అగ్ని దరిచేరలేదు. సీతారాముల ప్రభావం చేత కాకపోతే అగ్ని నా లాంగూలాన్ని మండించి నన్ను బాధించకుండా ఉంటుందా? నా తోకను తగలబెట్టని అగ్ని సీతపై ప్రసరిస్తుందా? అవసరమైతే జానకీదేవియే అగ్నిని దహిస్తుంది. కానీ అగ్నికి ఆవిడను దహించే శక్తి లేదు అనుకుంటుండగా గగనచారులైన చారణులు, ఓహో, హనుమంతుడెంత భయంకర కృత్యం సాధించాడు! సర్వలంకానగరం భస్మమై ఆర్తనాదాలతో ఉన్న జానకీదేవి అచంచలంగా అశోకవనంలో యథాపూర్వం ఉన్నది. ఆ మాటలు విన్నాడు. అతని హృదయం సంతోష తరంగితమైంది. అయినా ఒక్కమారు తన కంటితో ఆమెను చూసి వెళ్లాలని నిశ్చయించుకుని సింసుపా వృక్షం చేరి ఆ ఛాయలో వసివాడకుండా ఉన్న సీతను చూసి, అమ్మా, నేను అదృష్టవంతుడను అని చేతులు జోడించాడు. నాయనా, ఇంత సాహసం నీకే సాధ్యం. సత్కీర్తిని సాధించే బల పరాక్రమాలు నీకే ఉన్నాయి. ఒక్క విషయం మర్చిపోకు. రామచంద్రుడు లంకానగరాన్ని తన బాణాలతో చీకాకు పరిచి నన్ను తీసుకువెళ్లడం మంచిది. ఏది ఎలా చేయాలనేది ఆయనకు మనం చెప్పనవసరం లేదు అని జానకీదేవి అనగా, హనుమంతుడు, అమ్మా, త్వరలోనే రామచంద్రుడు వానర భల్లూక సేనా సమేతం వచ్చి అఖిల శత్రు నాశనం చేసి నీ మనస్సుకి ఆనందం కలిగిస్తాడు. ఇక నాకు సెలవమ్మా అని బయలుదేరి సముద్ర తీరాన ఉన్న అరిష్ట పర్వతం అధిరోహించాడు. మహోన్నతమైన ఆ గిరి శిఖరాల మీద మేఘాలు ఉత్తరీయాల వలె ఉన్నాయి. రాళ్ల మీద సూర్యకిరణాలు పడి కనులు మిలమిలలాడిస్తున్నట్లుంది. సెలయేటి మంద్రధ్వనులు వేదగానాన్ని తలపించాయి. ఆకాశానికి ఎదిగిన దేవదారు వృక్షాలు పర్వతుడు మహామహులు పైకెత్తినట్లున్నాయి. గాలికి ఊగిసెలాడే రెల్లు తోటలతో అది కంపిస్తున్నట్టుంది. వాయుపూరితములై వెదురు వనాలు నిర్విరామంగా కుజిస్తున్నాయి. మహాసర్పాల ఊపిరి పర్వతం విడిచే నిట్టూర్పుల మంచు నిండిన గండశిలలు ధ్యాన సమాధులలో మునుల వలె ఉన్నాయి. వివిధ వర్ణశోభిత సుమరాజితో తరువులు, ఆ పరిసరాలలో మహర్షి, యక్ష, కిన్నెర, గంధర్వులు, సింహాలతో గుహలు, శార్ధూలాల విహారాలు. ఆ పర్వతం ఎక్కి ఒకమారు కలయి చూసి దేహం పెంచి కుప్పించి గగన వీధికి లేచాడు. ఆ పాద తాండవానికి పర్వతం ముక్క ముక్కలైంది. పిడుగుపడి మోడువారినట్లయ్యాయి మహావృక్షాలు. విరిగిపడి గుహలలో సింహాల గర్జనలు దిక్కులు దద్దరిల్లవజేశాయి. ఆ కొండ మీద విద్యాధర స్త్రీలు భయభీతలై జారిన వస్త్రాలతో చెదరిన అలంకారాలతో గగన మార్గానికి లేచారు. కాకోల విషసర్పాలు తలలు చుట్టుకొని నడుములు విరిగి మరణించాయి. అంత ఎత్తైన కొండ హనుమంతుని పాదపీడనంతో పాతాళానికి దిగి అక్కడ ఒక కొండ ఉండేదని గుర్తు లేకుండా పోయింది. గగన వీధిని బయలుదేరాడు హనుమంతుడు. మిత్ర సమాగమం. ఆకాశ సముద్రంలో చంద్రుడే కలువ, సూర్యుడు నీటికోడి, పుష్యమి, శ్రవణ నక్షత్రాలు హంసలు, పునర్వసు మహామీనం, అంగారకుడు మొసలి, స్వాతి నక్షత్రం హంసపథం, ఐరావతం ద్వీపం, మేఘాలే శైవలిని,
చంద్రకిరణాలు, వాయు విచలిత తరంగాలు, పద్మాలు, నాగ యక్ష గంధర్వులు. అటువంటి సాగరాకాశాన్ని వేగ గమన నౌకతో దాటుతున్నాడు హనుమంతుడు. సూర్య చంద్ర తారా మండలాలను మింగుతున్నాడా అన్నట్లు సాగుతున్నాడు. మేఘ మండలాలను లాక్కుంటూ వెడుతున్నాడు. ఒక్కసారి వాటిలో దూరి మరొకసారి పైకి వచ్చి దోబూచులాడుతున్నాడు. మబ్బుల మాటున ధవళ వస్త్రధారి హనుమంతుడు చంద్రుని వలె ఉన్నాడు. గరుత్మంతుని వలె గోచరిస్తున్నాడు. దారిలో మైనాక గిరి శిఖరాన్ని హస్తస్పర్శతో ఆనందింపజేసి ముందుకు సాగి మహేంద్రగిరిని సుదూరాన చూచి సింహనాదం చేశాడు. దీర్ఘవాలాన్ని ఆడిస్తూ ఆనందంతో చేసిన ఆ మహాధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. ఆకాశం బ్రద్దలవుతుందా అన్నట్లుంది ఆ ధ్వని. ఈవలి ఒడ్డున ఉన్న వానర వీరులు ఆ మహాగర్జన విని అది ఏమా అని ఎదురుచూస్తున్నారు. వారిలో వృద్ధుడైన జాంబవంతుడు వారందరినీ దగ్గరగా చేరబిలిచి, నాయనా విన్నారా, ఆ గర్జ కార్యసాధకుడు కాకపోతే అలా గర్జించలేడు. నిస్సంశయంగా మనవాడు విజయం సాధించి వస్తున్నాడు. పరమ సంతోషంతో వారందరూ పర్వత శిఖరాల మీద, చెట్ల చివరి కొమ్మల మీద గంతులు వేస్తూ హనుమంతుని రాక కోసం నిరీక్షిస్తున్నారు. మేఘం మీద మేఘం వస్తున్నట్లు దిగే హనుమంతునికి దోసిలి ఒగ్గి నిలిచాడు. హనుమంతుడు మహేంద్రగిరి మీద రెక్కలు లేని పర్వతంలా దిగాడు. అందరూ హనుమంతుని చుట్టూ చేరారు. అనాయాసంగా అంత ప్రయాణం చేసి వచ్చిన హనుమకు వారందరూ దుంపలు, పళ్ళు, కానుకలర్పించారు. వృద్ధుడైన జాంబవంతునికి, యువరాజైన అంగదునికి అభివాదం చేశాడు. చేస్తూనే ఆలోచించాడు హనుమంతుడు. దృష్ట్యా సీత, చూశాను సీతను అని. రాక్షస స్త్రీ జనమధ్యంలో ఏకవేణితో, ఉపవాస కృషీభూత దేహంతో, రామ విరహ శోకంతో, మలిన వస్త్రంతో ఉన్నది అన్నాడు. చూశాను అనే మాట అమృతప్రాయంగా విని వారందరూ సింహనాదాలతో, కిలకిలా రావాలతో, ఉరుములతో, తోకలు పొడుగు చేస్తూ, పైకెత్తుతూ, నేల మీద తాడిస్తూ, గిరి శిఖరాలకు దూకుతూ, చెట్ల మీదకు ఎగురుతున్నారు. అప్పుడు అంగదుడు, హనుమా, నీ వల్ల మా అందరి ప్రాణాలు నిలిచాయి. ఇప్పుడు మనం రామదర్శనం చేయగలం. నీ పరాక్రమ, ధైర్య, ప్రభు భక్తులు ప్రశంసనీయాలు. నీ అదృష్టం వల్ల నువ్వు జానకిని చూడగలిగావు. సీతా వియోగ దుఃఖం రామునికి ఉండదు అంటూ ఉండగా మిగిలిన వారందరూ హనుమంతుని యాత్రా విశేషాలు వినడానికి చుట్టూ చేరి కూర్చున్నారు. ఆ వానర వీరమధ్యంలో అంగదుడు దేవ పరివృతుడైన దేవేంద్రుని వలె ఉన్నాడు. ఆ వానర యోధులతో పర్వత శిఖరం శోభిస్తున్నది. సుందరాకాండలోని 56, 57వ సర్కలు.